ఎన్వైరన్మెంట్ డిటెక్ట్ చేస్తుందా సార్? అంటే ఎన్వైరన్మెంట్ ఏమైనా అడ్వైజ్ చేస్తుంది సార్ ఇట్లాంటి ఫుడ్ తినాలి అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇట్లా సెల్సైబిన్ మష్రూమ్స్ లాంటి లేకపోతే ఈ సైకడెలిక్స్ లాంటివి తినుకుంటూ వచ్చిండు, లేదనంటే ఇట్లా ఏంటిది డాగ్స్ కి ఫుడ్ అరగకపోతే అవి సరైన ఆకులు తిని కక్కేస్తాయి. ఈ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే సున్నం ఇట్లాంటివి తింటారు టు ఈక్వలిబ్రియం దట్. సో ఎన్వైరన్మెంట్ ఏమైనా చెప్తుందా సార్ అంటే ఇట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పి? అంటే ఈ ప్రెషర్స్ లేకపోతే చెప్తుంది డెఫినెట్ గా. సార్ కాఫీ అయితే ఏమైతా ఉంది, పెప్సీ అయితే ఏమైతా ఉంది, రాగి ముద్ద తింటే ఏమైంది, రన్నింగ్ చేసినప్పుడు ఏం జరిగింది, నీకు ఇంటర్నల్ గా ఏం కెమికల్స్ ఏం హార్మోన్స్ అని తెలియకపోవచ్చు, కానీ యూఆర్ ఫీలింగ్ మోర్ కంఫర్టబుల్, మోర్ క్లారిటీ ఉంది అని తెలుస్తా ఉంటుంది. అది వేరే వాటికి ఆ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి అవి క్వశ్చన్ చేసుకో. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడే నువ్వు మాట్లాడాలని ట్రై చేస్తా ఉండవు చూడు, సార్ అది ఉండదు వాటికి. సార్ 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 అవి 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 అబ్జర్వ్ చేస్తాయి, హే అంటే చూస్తాయి, గమ్మునుంటాయి. అబ్జర్వ్ చేస్తాయి, కడుపు నొప్పి వస్తే తినవు, గమ్మునుంటాయి. మన కడుపు నొప్పి వస్తుంది, మాత్ర వేసుకుని మళ్ళీ తినాలని ట్రై చేస్తాము. జ్వరం వస్తే నోరు చేదు అవుతుంది, అది తినవు. మనం తింటాం, జ్వరం వచ్చినా కావాలనుకుని అంటే ఎన్వైరన్మెంట్ ఏమన్నా కావాలనుకుని ఎలిమినేట్ చేస్తా సార్. అంటే డైనోసార్ల సంఖ్య పెరిగినప్పుడు ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి పడిపోయింది, వేరేదో ఆర్గానిజమ్స్ వచ్చినప్పుడు ఐసేజ్ అనేది వచ్చి ఎక్స్టెంట్ అయిపోయినాయి. అవి న్యాచురల్ గా జరిగేటివి, అవి ఎట్లా జరుగుతాయి అది మనం ఊహించలేము. ఆస్ట్రాయిడ్స్ వచ్చి కొట్టేది ఇట్లాంటివి మనం ఊహించలేము. అర్త్ క్వేక్లు ఎంత వస్తాయి, ఎట్లా వస్తాయి, సునామీలు, గ్రేట్ సునామీలు ఎట్లా వస్తాయి అవి తెలీదు. అంటే ఎన్వైరన్మెంట్ మనకు తెలిసి మనం చేస్తున్న డ్యామేజ్ గురించే మనం మాట్లాడాలి. ఓకే, అది ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టిందంటే మళ్ళీ రేపు కూడా కొట్టచ్చు. అంటే ముందుగానే తెలుస్తా ఉంది. కొన్ని రోజులు మనం బతికి 50-70 ఏళ్ళు నథింగ్ కదా, ఇంత పెద్ద భూమికి 4.5 బిలియన్ ఇయర్స్ ముందర పుట్టి 3.7 బిలియన్స్ లైఫ్ వచ్చి ఇన్ని మార్పులు చేసుకుంటా ఇట్లా పోయి అట్ట పోయి సముద్రంలో పోయి బయట వచ్చి నీళ్ళలో వచ్చి ఎగిరి దూకి ఐస్ ఏజ్ వచ్చి ఇది వచ్చి ఆస్ట్రాయిడ్స్ కొట్టి హీట్ అయిపోయి అన్ని మళ్ళా లైఫ్ వచ్చి మళ్ళా వచ్చి ఇంత డ్రామాలో మన 100 ఏళ్ళు పెద్ద ఇదేని ఎగిరి ఎగిరి ఫ్లెక్సీలు కడతా ఉన్నాము. ఆ చెరువులన్నీ నాశనం చేసినాము, పక్షులు లేకుండా చేసినాము, చాలా జీవరాశులు లేకుండా చేస్తా ఉన్నామంటే నువ్వు కూడా ఉండవు, క్యూలో నువ్వు కూడా ఉండవు అని అర్థం. దానివల్ల ఈ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్, టెంపరేచర్లు పెరిగిపోయి నాకు తెలిసి 5-6 డిగ్రీలు పెరిగిపోయింది మా ఊర్లో గత 40 ఏళ్లలో. మరి ఐస్ పెరిగిపోతుంది, ఇవన్నీ జరుగుతుంది. సో మన వల్ల జరుగుతా ఉండే డ్యామేజ్ గురించి మనం మాట్లాడాలి. అంటే నెక్స్ట్ 100 years 1000 years 1 lakh years మనం ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇంకొంచెం నెక్స్ట్ జనరేషన్ ఇంకో జనరేషన్ కి ఛాన్స్. మళ్ళీ వచ్చి అస్ట్రాయిడ్ కొడితే అందరూ పోతారు, దానికి ఏం చేయలేదు. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.